అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చైనా సరిహద్దులకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. ఈ ఘటనతో చైనా బోర్డర్ను కలిపే జాతీయ రహదారి NH313 చాలా వరకు ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రోడ్డుకు మరమ్మతులు చేసే పనిలో పడ్డారు నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ సంస్థ అధికారులు. అందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సాయం అందిస్తున్నారు. ఆహార పదార్థాలతో పాటు ఇతరితర నిత్యావసరాల్ని పంపుతున్నారు. భారత్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతానికి వెళ్లేందుకు ఇదొక్కటే దారి. ఇప్పుడు ఈ రహదారి ధ్వంసం అవ్వడం వల్ల ఆందోళన నెలకొంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. మరో 3 రోజుల పాటు ఈ దారిలో ఎవరూ వెళ్లకూడదని తేల్చి చెప్పింది. మరమ్మతులు పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుందని, వర్షాలు కురుస్తున్నందున ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రోడ్డుపై రాకపోకల్ని త్వరలో పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోందని ముఖ్యమంత్రి పెమా ఖండు ట్విట్టర్లో సందేశం పోస్ట్ చేశారు.